హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పొటాటో స్పైసీ టీకా అనమాట. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరైనా ఇష్టపడేస్తారు దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో దీన్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 5 పొటాటో తీసి బాయిల్ చేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి కూడా బాయిల్ చేయాలి. సో ఇందులో నేను క్యారెట్, మళ్ళీ కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నానండి. అలాగే వెండి మిర్చి, కసూరి మెంతి, నువ్వులు, బ్లాక్ చిల్లీ, మళ్ళీ ఉప్పు, ధనియాల పొడి, మళ్ళీ జీలకర్ర పొడి వేసుకున్నానండి. నేను అందులో మనం బాయిల్ చేసుకున్న పొటాటోని ఇక్కడ స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి స్మాష్ చేస్తే మెత్తగా అవ్వాలి. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి మెత్తగా. సో అందులో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాతకి వెండి మిర్చి, ఇక్కడ మనం చూపించిన కసూరి మెంతి, అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకోవాలి. ఇందాక మనం చూపించినాం కదా, ఇది నేను కీరా తురుముకున్నానండి. ఆ తర్వాతకి క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా కూడా తురుముకొని, ఆనియన్స్, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నగా కట్ చేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చాలా గట్టిగా కలుపుకోవాలండి, అందులో కలిసేలాగా. ఇందులో నేను అలాగే కార్న్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. కార్న్ ఫ్లోర్ బాగా కలుపుకోవాలి, గట్టిగా అవ్వాలి. సో ఇందులో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. సో నేను ఇవి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి 10 minutes. చూడండి, ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నా 10 minutes. ఎక్కువసేపు పెట్టుకోకూడదు, ఎందుకంటే మన పొటాటో ఆల్రెడీ బాయిల్డ్ అయ్యిందే ఉంది కాబట్టి.
చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయిపోతాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వెల్లి రవ్వలు దంచుకుంటున్నాను కచ్చా పక్క. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇందులో నేను ఆనియన్ చాలా సన్నగా తురుముకున్నానండి, మీరు కూడా సన్నగా తురుముకోవాలి. అలాగే ఇవి స్ప్రింగ్ ఆనియన్ నేను వేసేటివి. ఆ తర్వాతకి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసాను సన్నగా తరిమి. అందులో మనం కచ్చా పక్క దంచుకున్న వెల్లుల్లి రవ్వలు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను కొన్ని బ్లాక్ పెప్పర్ రెడీ చేస్తున్నానండి. దీన్ని కూడా కచ్చా పక్క దంచుకొని వేసుకోవాలి. మిరియాలు బాగా దంచుకోకూడదు, కచ్చా పక్క దంచుకుంటే అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది బాగా కలుపుకోవాలి. ఇది మనకు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది అయ్యేంత లోపు మనం ఇవి కట్ చేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్న పొటాటోని నేను ఈ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఆనియన్స్ అయిపోయాయి. అందులో నేను కొద్దిగా వెనిగర్ వేసాను. అందులో నేను చిల్లీ సాస్, టొమాటో సాస్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర సోయా సాస్ అవైలబుల్ ఉంటే సోయా సాస్ కూడా వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసుకుందాం. చూడండి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇందులో నేను లైట్గా మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను. దీని కలర్ కోసం నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. ఆఫ్టర్ ఫుడ్ కలర్ చాలా బాగా కలర్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది. ఫుడ్ కలర్ ఈజ్ మస్ట్ అండి. లాస్ట్గా నేను దీంట్లో కసూరి మెంతి వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతే అయిపోయింది. అందులో మనం దంచి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలి. అంతే, దీన్ని మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుందండి. ఆ రెడ్ చట్నీలో దీన్ని ఇలా అద్దుకొని తింటుంటే ఎవరికైనా నచ్చేయాల్సిందే. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పక్కా చెప్పండి. అండ్ ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.